నమస్కారం. ప్రేక్షకులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఎంగిలి పూల బతుకమ్మగా కనువిందు చేసిన బ్రతుకమ్మ వివిధ రకాల పేర్లతో ఆట పాటలతో సేదతీరుతూ ఈరోజు సద్దుల బతుకమ్మగా ముస్తాబయ్యింది. ఈ సంవత్సరానికి పూల పొదరిళ్లలో పూల పుంతగా మన ఆడపడుచుగా మన లోగిళ్లకు విచ్చేసింది. బతుకమ్మ ఈ ఏడాదికి తరలివెళ్లి మరలా వచ్చే ఏటికి సాదర సౌందర్యంగా తిరిగి రమ్మని సద్దుల బతుకమ్మకు విన్నవించుకుంటారు. ఆ బతుకమ్మ ఆటపాటల్ని నేటి వక్కేసి పువ్వేసి అనే ఈ కార్యక్రమంలో తిలకిద్దాం. పవర్డ్ బై మాంగళ్య షాపింగ్ మాల్. సమిష్టి జీవన తత్వాన్ని పండుగలు, ఉత్సవాలు ఆవిష్కరిస్తాయి. జాతి చరిత్రకు, సాంస్కృతిక వారసత్వానికి పండుగలు, పర్వదినాలు ఆలంబనగా నిలుస్తాయి. ఈ సంవిధానంలోనివే దసరా, నవరాత్రులు. వైదికంగా జగన్మాత రూపగుణ యశో వైభవంగా జరిగే ఉత్సవాలకు సమాంతరంగా జానపదుల ఆనందోత్సాహాలతో నిర్వహించుకునే వేడుక బతుకమ్మ సంబరం. ప్రకృతి స్వరూపిణిగా అమ్మ తల్లిని బతుకమ్మగా తెలంగాణ వ్యాప్తంగా ఆటపాటలతో సమార్చన చేస్తారు. ఈ సందడి గ్రామీణ సంస్కృతిని, జానపదుల ఆచారాలను ప్రతిఫలిస్తుంది. మహాలయ అమావాస్య నుంచి 9 రోజుల పాటు శోభాయమానంగా ఈ సంబరాలు వర్ధిల్లుతాయి. పూర్ణత్వానికి సంకేతం 9 సంఖ్య. 9 రోజుల పాటు 9 వరుసలుగా పేర్చిన బతుకమ్మను పూజించి నైవేద్యాన్ని సమర్పించడం ద్వారా సంపూర్ణ ఫలితాన్ని పొందవచ్చని జానపదుల విశ్వాసం. బతుకమ్మ గురించి పురాణాల్లో ప్రస్తావన లేదు, కావ్యాల్లో చోటు దక్కలేదు. అయినా తరతరాలుగా పల్లెజనం జానపదాలతో తమ హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నారు. తరతమ భేదాలు లేకుండా, పేద గొప్ప అనే తేడా లేకుండా మహిళలందరూ చేయి చేయి కలిపి బతుకమ్మ వేడుకల్లో ఆడతారు, పాడతారు. మహాలయ అమావాస్య నుంచి సద్దుల బతుకమ్మ దాకా తెలంగాణ అంతటా సందడే సందడి.
పువ్వుల నవ్వులే ప్రకృతి అందాన్ని ఆపాదిస్తున్నాయి. పువ్వులు లేని ప్రకృతిని ఊహించలేము. పువ్వుల ద్వారానే జీవులకు అవసరమైన ఆహార ఉత్పత్తి జరుగుతోంది. అందుకే పువ్వుల పుత్తడి బొమ్మగా, ప్రాణేశ్వరిగా, జీవేశ్వరిగా బతుకమ్మ ఏటా తరలివస్తుంది. సాఫల్య శక్తికి సంకేతమైన పుష్పాల శోభతో ఆదిశక్తి బతుకమ్మగా ఆవిష్కరిస్తుంది. బతుకమ్మ పండక్కి రావాలే బిడ్డ అని ఆత్మీయమైన పుట్టింటివారి పిలుపు తెలంగాణ ఆడపడుచులకు ఎక్కడలేని ఉత్సాహాన్ని అందిస్తుంది. బతుకమ్మ సందడికి పుట్టింటికి రావడమంటే తెలంగాణ ఆడబిడ్డలకు ఘనమైన సంతోషాన్నిస్తుంది. అమ్మా నాన్నలతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెళ్లతో కబుర్లతో సేదతీరవచ్చు. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకోవచ్చు. అన్నిటికన్నా బతుకమ్మ ఆటపాటలతో ఆనందంగా గడపొచ్చు. బతుకమ్మ పూలపుంత పుష్ప సౌందర్య రాశిగా బతుకమ్మ ఆకృతి దాలుస్తుంది. సామాన్యంగా విరివిగా దొరికే పుష్పాలుంటే చాలు బతుకమ్మ సిద్ధం. ఓ పళ్ళెంలో గుమ్మడి పువ్వులు పరిచి వాటిపై తంగేడు, గునుగు, బీర, గన్నేరు, సోర, గోరింట, నిత్యమల్లె, రుద్రాక్ష వంటి పుష్పాల్ని క్రమ పద్ధతిలో అమర్చుతారు. ఈ పూల దొంతరలపై తమలపాకులో పసుపు గౌరమ్మను ఉంచుతారు. ఈ పుష్పరాశిని బతుకమ్మగా వ్యవహరిస్తారు. పెద్ద బతుకమ్మకు తోడుగా చిన్న బతుకమ్మను తయారు చేస్తారు. వీటిని తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మగాను, నిండు బతుకమ్మ, తోడు బతుకమ్మగాను పిలుచుకుంటారు. మహాలయ అమావాస్య నుంచి 9 రోజుల పాటు వివిధ రకాల పేర్లతో బతుకమ్మలను తయారు చేస్తారు. మహిళలు పట్టు చీరలతో ముస్తాబై బతుకమ్మలను ఎత్తుకుని పూల జాతర కోసం తరలి వెళ్తారు. వీధి కూడళ్లు, ఇంటి ఆవరణలు ఇలా వివిధ రకాల ప్రదేశాలలో బతుకమ్మలన్నింటినీ కొలువుదీర్చి వాటి చుట్టూ వర్తులాకారంలో తిరుగుతూ చప్పట్లు చరుస్తూ పాటలందుకుంటారు. నరసింహుడు చెప్పిన నీ గాథ బతుకమ్మగా వినితికెక్కేనా ధర్మంగుడను రాజు ధర్మము వీడాక ధరణినే పాలించేనా సతి సత్యవతి తోడ 100 సతులను గాని ఆనందంలో మునిగి తేలేనా అయ్యో ఆసతులు రణములోన వైరి చేతిలోన అంత ముందేనా అమ్మాను మమ్ము సల్లంగా దీవించు బతుకమ్మ ఓ బతుకమ్మ అమ్మాను మమ్ము సల్లంగా దీవించు బతుకమ్మ ఓ బతుకమ్మ
దసరా సందర్భం అపురూపమైంది. గ్రామీణ సంస్కృతి, వైదిక ఆచారాలు, అలంకార శోభలు, ఉత్సవాల ఊరేగింపులు ఇలా వైవిధ్యభరితంగా కొనసాగుతాయి. ఈ నవరాత్రులలో ప్రతిరోజు పండగే అనే చందంగా వర్ధిల్లుతుంది. ఈ సందర్భంలో పూల రథంపై విచ్చేసే ఆనందాల సిరుల తల్లి, సౌందర్యాల కల్పవల్లి బతుకమ్మ సంబరం ప్రత్యేక ఆకర్షణ. బతుకమ్మను తీర్చిదిద్దిన పళ్ళెంలో నవధాన్యాలు, ఫలాలు, తినుబండారాలు పోసి వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. శరన్నవరాత్రులలో పూలమ్మిగా, పులకిత యామినిగా, పుష్ప సౌందర్య తేజోమయ కల్పవల్లిగా బతుకమ్మ ఇంటింటి నుంచి తరలివస్తుంది. పసుపు కుంకుమలతో బతుకమ్మను అర్చిస్తూ వివిధ రకాల పదార్థాల్ని బతుకమ్మకు నివేదన చేస్తారు. ప్రతిరోజు నిర్దిష్టంగా ప్రత్యేక వంటకాల్ని బతుకమ్మకు సమర్పిస్తూ వాటిని ప్రసాదంగా మగువలు స్వీకరిస్తారు. మహిళలు శ్రద్ధాభక్తులతో బతుకమ్మ తయారీ కోసం పువ్వుల్ని ఏర్చి కూర్చి తమ శిరస్సున ధరించి బతుకమ్మ సందళ్లకు తరలివస్తారు. అలా మహిళామణులు బతుకమ్మల్ని శిరసుపై దాల్చి తరలివచ్చే దృశ్యం ఓ మనోజ్ఞ ఘట్టం. ప్రకృతిలోని పువ్వులన్నీ మూకుమ్మడిగా సౌభాగ్యాల పేరంటానికి విచ్చేస్తున్న వైనం నేత్రపర్వంగా ఆకర్షిస్తుంది. రంగుల హంగులతో కూడిన పువ్వుల్ని ఇంపారంగా సింగారించుకున్న బంగారు బొమ్మ బతుకమ్మ. తంగేడు పువ్వుల్లాంటి నిర్మల మనస్కులైన గ్రామీణుల మనోసీమల్లోంచి పెళ్ళుబుకి ప్రతి ఆకాంక్ష, ప్రతి అభ్యర్థన సమాజ హితాన్ని కాంక్షించేదిగానే ఉంటుంది. సమైక్య జీవన సురాగమాలికగా, సమిష్టి జీవన మాధుర్య వీచికగా బతుకమ్మ సందళ్లు విలసిల్లుతాయి. మల్లె పూల మాల వేయవే ఓయమ్మ నన్ను మచ్చావతారుడానవే. మల్లె పూల మాల వేయవే ఓయమ్మ నన్ను మచ్చావతారుడానవే. మల్లె పూల మాల వేసేదా గోపాల నిన్ను మచ్చావతారుడానిదా. మల్లె పూల మాల వేసేదా గోపాల నిన్ను మచ్చావతారుడానిదా. కుచ్చుల జడలు వేయవే ఓయమ్మ నన్ను కుర్మావతారుడానవే. కుచ్చుల జడలు వేయవే ఓయమ్మ నన్ను కుర్మావతారుడానవే. కుచ్చుల జడలు వేసేదా గోపాల నిన్ను కుర్మావతారుడానిదా. కుచ్చుల జడలు వేసేదా గోపాల నిన్ను కుర్మావతారుడానిదా. వాలు వాలు జడలు వేయవే ఓయమ్మ నన్ను వామనావతారుడానవే. వాలు వాలు జడలు వేయవే ఓయమ్మ నన్ను వామనావతారుడానవే. వాలు వాలు జడలు వేసేదా గోపాల నిన్ను వామనావతారుడానిదా. వాలు వాలు జడలు వేసేదా గోపాల నిన్ను వామనావతారుడానిదా. ఎట్ట మాయ మాయ ఇట్ట దొరకడాయ, ఎట్ట మాయ మాయ ఇట్ట దొరకడాయ, ఇట్ట మూరితిని ఎట్ట పడుదురా, ఇట్ట మూరితిని ఎట్ట పడుదురా. మల్లె పూల మాల వేయవే ఓయమ్మ నన్ను మచ్చావతారుడానవే. నాజూకు నడక నేర్పవే ఓయమ్మ నన్ను నారసింహుడాన్ని కొల్వవే. నాజూకు నడక నేర్పవే ఓయమ్మ నన్ను నారసింహుడాన్ని కొల్వవే. నాజూకు నడక నేర్పెదా గోపాల నిన్ను నారసింహుడాన్ని కొల్సెదా. నాజూకు నడక నేర్పెదా గోపాల నిన్ను నారసింహుడాన్ని కొల్సెదా. బ్రతుకునిచ్చే అమ్మ బతుకమ్మ. బతకండి బ్రతకనివ్వండి అనే సందేశ స్ఫూర్తికి బతుకమ్మ ప్రతీక. అందరూ క్షేమంగా ఉండాలి, ఆ క్షేమ సముదాయంలో మనము ఉండాలి అనే ఆకాంక్షలకు ప్రతిరూపం బతుకమ్మ. బతుకమ్మ సందడి అంటే ఏవో 4-5 రకాల పుష్పాలను రాశిగా పేర్చి ఆ బతుకమ్మ చుట్టూ ఆడిపాడటమే కాదు, అంతర్లీనంగా ఎన్నో సందేశాలను బతుకమ్మ మనకు అందిస్తుంది. జానపదుల ఇలవేల్పు బతుకమ్మ. దసరా నవరాత్రుల్లో పూజించే నవదుర్గా రూపాల వైవిధ్యం
పుష్పలతగా శోభిల్లే బతుకమ్మ రూప లావణ్యం ప్రక్రియల పరంగా వేరువేరుగా గోచరమవుతాయి. అయితే 2 అంశాల్లో జీవశక్తి, ప్రాణయుక్తి ఒక్కటి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో జగన్మాతను ప్రాణద, ప్రాణేశ్వరి, జీవశక్తిదాయని, ఆత్మశక్తి ప్రబోధిని అంటూ పలు విశేషాలతో వ్యాఖ్యానిస్తారు. వాటన్నింటి మేలు కలయికే బతుకమ్మ. సకల జీవకోటిలో ప్రాణశక్తిగా ప్రవర్తించే సర్వశాస్త్రమయి, శక్తిమయి బతుకమ్మ. ఈ నేపథ్యాన్ని వ్యక్తీకరించే ఎన్నో గాథలు బతుకమ్మ ఆవిర్భావ వృత్తాంతాలతో ముడిపడి ఉన్నాయి. అందరికీ బతుకునిచ్చిన అమ్మ కాబట్టి ఆమెను బతుకమ్మగా వ్యవహరించారు. పాలబువ్వ వండి పెట్టవే ఓయమ్మ నన్ను పరశురాముడాన్ని కొలువవే. పాలబువ్వ వండి పెట్టవే ఓయమ్మ నన్ను పరశురాముడాన్ని కొలువవే. పాలబువ్వ వండి పెట్టెదా ఓ పాల నిన్ను పరశురాముడాన్ని కొలిసెదా. పాలబువ్వ వండి పెట్టెదా ఓ పాల నిన్ను పరశురాముడాన్ని కొలిసెదా. రక్కసుల నేను చంపెదా ఓయమ్మ నన్ను రామావతారుడానవే. రక్కసుల నేను చంపెదా ఓయమ్మ నన్ను రామావతారుడానవే. రక్కసుల నువ్వు తుంచరా ఓ పాల నిన్ను రామావతారుడానేదా. రక్కసుల నువ్వు తుంచరా ఓ పాల నిన్ను రామావతారుడానేదా. ఇట్టా మాయ మాయ ఇట్టా దొరకడాయ, ఇట్టా మాయ మాయ ఇట్టా దొరకడాయ. ఇట్టా మూరితిని ఎట్టా పడుదురా, ఇట్టా మూరితిని ఎట్టా పడుదురా. మల్లె పూల మాల వేయవే ఓయమ్మ నన్ను మత్స్యావతారుడానవే. శంకు చక్రం చేతికియవే ఓయమ్మ నన్ను కృష్ణావతారుడానవే. శంకు చక్రం చేతికియవే ఓయమ్మ నన్ను కృష్ణావతారుడానవే. శంకు చక్రం చేతికిచ్చేదా గోపాల నిన్ను కృష్ణావతారుడానేదా. శంకు చక్రం చేతికిచ్చేదా గోపాల నిన్ను కృష్ణావతారుడానేదా. ముద్దు పెట్టి బుజ్జగించవే ఓయమ్మ నన్ను బుద్ధావతారుడానవే. ముద్దు పెట్టి బుజ్జగించవే ఓయమ్మ నన్ను బుద్ధావతారుడానవే. ముద్దు పెట్టి బుజ్జగించెదా గోపాల నిన్ను బుద్ధావతారుడానేదా. ముద్దు పెట్టి బుజ్జగించెదా గోపాల నిన్ను బుద్ధావతారుడానేదా. కాళీయ పడగల కథకలి చేసినోడు, కాళీయ పడగల కథకలి చేసినోడు, కంసుని పరిమార్చి ధర్మంగా పాడినోడు, కంసుని పరిమార్చి ధర్మంగా పాడినోడు. కల్కి కల్కి జడలు వేయవే ఓయమ్మ నన్ను కలికావతారుడానవే. కల్కి కల్కి జడలు వేయవే ఓయమ్మ నన్ను కలికావతారుడానవే. కల్కి కల్కి జడలు వేసేదా గోపాల నిన్ను కలికావతారుడానేదా. కల్కి కల్కి జడలు వేసేదా గోపాల నిన్ను కలికావతారుడానేదా. వైదిక సంప్రదాయ పరంగా దేవీ శరన్నవరాత్రులలో చేసే శ్రీచక్రార్చనకు ప్రతిబింబమే ఆ ఆకృతిలో తీర్చిదిద్దిన బతుకమ్మ. శ్రీచక్రమున సుప్రతిష్ఠితమునై క్షీరాబ్ది సంచారి అయి వాచారూఢముగాని తత్వమయమై ప్రాచీన విజ్ఞానమై అని వర్ణితమైన రీతిలో శ్రీచక్ర మేరువును పోలి ఉండే బతుకమ్మ సాక్షాత్తు శ్రీచక్ర రాజనిలయ అయిన శ్రీమత్ సింహాసనేశ్వరి, అఖిల లోకాల్ని పాలించే శ్రీ భువనేశ్వరి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల సమన్వయ రూపం బతుకమ్మ. మీరు కోరే వరం లోకక్షేమానికి సంబంధించింది కావాలి, జగత్ కళ్యాణానికి ఉపకరించాలి, సర్వ జగద్రక్షకు అది సోపానం కావాలి. అప్పుడు నన్ను నేను ఆ అభిష్ట సిద్ధికి వ్యక్తపరుచుకుంటాను అని దేవీ భాగవతం ద్వారా పరాత్పరి తన మనోఫలకాన్ని ఆవిష్కరించింది.
ప్రతిరోజు బతుకమ్మ సమక్షంలో ఆటపాటల తర్వాత బతుకమ్మల్ని జలాశయాల్లో నిమజ్జనం చేస్తారు. ఈ 9 రోజులు గౌరీదేవి పూలమ్మిగా, పుష్పాదేవిగా, కుసుమవల్లిగా, సుమ బాలగా తన పుట్టింటికి తరలి వచ్చినట్లుగా భావిస్తూ తమ ఇంటి ఆడపడుచైన బతుకమ్మకు వివిధ ఉపచారాలు చేసి సేద తీరుస్తారు. జానపదుల పూల రథంలో ఊరేగుతూ వచ్చే బతుకమ్మ ఆరాధనలో ఇదే అభిప్రాయ సరళి ప్రకటితమవుతుంది. సర్వజనహితమే మా అభిమతం అనే విశ్వశ్రేయో భావన బతుకమ్మ సందడిలోని ఆంతర్యం. ప్రకృతికి దగ్గరగా జీవించి ఆ ప్రకృతిని ప్రేమించండి, ప్రకృతి శక్తిని దైవంగా పూజించండి, ఆ ప్రకృతిని సదా సంరక్షించండి అనే ఆత్మీయ భావన బతుకమ్మ సంబరంలో ప్రస్ఫుటమవుతుంది. ఎన్నెన్నో వర్ణాలమయంగా, ఎన్నో గాథల సమన్వయంగా, పూల నవయామినిగా, పూల నవ్వుల యువ భామినిగా బతుకమ్మ కొలువుదీరుతుంది. బతుకమ్మ అంటే పూల అమరిక కాదు, అందాల రంగుల హంగుల హృదయ వేడుక, భువిపై వెల్లి విరిసే హరివిల్లు వర్ణాల యవనిక. ప్రకృతి సాంప్రదాయం కలగలిసి మనకు అందించిన పుష్పాల రమ్య కానుక. సంస్కృతి దీపశిఖలో నిరంతరం వెలిగే బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సౌరభానికి ప్రతీక. సద్దుల బతుకమ్మ పర్వదినం సందర్భంగా ప్రేక్షకులకు మరోసారి శుభాకాంక్షలతో సెలవు. నమస్కారం.